హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. వ్యూవర్స్, మనం ఈరోజు ఈ రీడింగ్లో మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీకు ఈ ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, మీ యొక్క పర్సనల్ లైఫ్ పరంగా కానీ ఎట్లా ఉండబోతుంది, మీ యొక్క రీడింగ్స్ ఏం చెప్తున్నాయి, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ వస్తుంది అనేది అయితే ఈ రీడింగ్లో తెలుసుకుందాం. వ్యూవర్స్, ఇది పూర్తిగా జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కంటిన్యూ చేయొచ్చు. సో వ్యూవర్స్, రీడింగ్స్ నచ్చుతున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని ఇవ్వండి. ఇప్పుడైతే మనం ఈ రీడింగ్లో 2 పైల్స్ తీయబోతున్నాం. పైల్ 1, పైల్ 2. పైల్ 1 క్వశ్చన్ ఏంటంటే, మీ యొక్క ఫ్యూచర్ అంటే ఒక 1 వీక్ 10 డేస్ లోపల మీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, అంటే మీరు రిలేషన్స్ వైజ్ కానీ, మీ యొక్క కెరియర్ పరంగా కానీ మీరు ఎలా ఉండబోతున్నారు, మీ ఫీలింగ్స్ పరంగా కానీ, పర్సనల్ అటాచ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం. పైల్ 2లో మనము నెక్స్ట్ పైల్ 2లో క్వశ్చన్ ఏంటంటే, మీ పర్సన్ మీ రిలేషన్లో ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా అనేది అయితే తెలుసుకుందాం. ఇక్కడ పైల్ 1 నేనైతే తీసాను. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి. ఇక్కడ పైల్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆఫ్ వాండ్స్, తర్వాత కింగ్ ఆఫ్ స్వార్డ్స్, నెక్స్ట్ ది ఎంపరర్. సో మీకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మీ లైఫ్లో రాబోతున్నాయి, ఇదైతే మీకు పాస్ట్ లైఫ్ నుంచి మీకు ఒక 1 వీక్ 10 డేస్లో మీ యొక్క కెరియర్ పరంగా, మీ జాబ్ రిలేటెడ్గా, మీ యొక్క పర్సనల్ లైఫ్ పరంగా ఎట్లాంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనేది అయితే ఈ రీడింగ్లో మనము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఎట్లా ఉండబోతుంది అంటే, ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ని కనుక మనం చూసినట్లయితే వ్యూవర్స్, ఇక్కడ మీకు ఏదో ఒక ఆలోచనతో మీరు ఉన్నారు. మీరు ఎంచుకోవడానికి 2 మార్గాలు మీ ముందు కనిపిస్తున్నాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవటానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఏ డెసిషన్ తీసుకోవాలి, అది కెరియర్ పరంగా అయినా ఉండొచ్చు, మీ పర్సనల్ లైఫ్ పరంగా అయినా ఉండొచ్చు, ఏదో ఒక నిర్ణయం కోసం అయితే మీరు ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే ఏదైనా సరే మీకు అటువైపు ఉన్నది పచ్చదనంతో నిండిందై ఉంటుంది. అంటే మీకు చక్కగా మంచి జరిగే విధంగా ఉంది, మీరు ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా. అయితే నిర్ణయం ఏం చెయ్యాలా అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఇదే ప్రొఫెషనల్ లైఫ్ పరంగా అయితే మీరు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కానీ మీకు ఆలోచన ఉన్నట్లే మీకు అవకాశాలు కూడా రాబోతున్నాయి అని ఇక్కడ తెలుస్తుంది. అది కాకుండా మీరు ఏదైనా ఫారెన్ వెళ్ళాలి అంటే మీ యొక్క స్టడీస్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, ఆకస్మికంగా మీరు కొంతవరకు దూర ప్రయాణాలు ఎక్కడికైనా వేరే జాబ్ రిలేటెడ్గా వెళ్ళాల్సి రావటం కానీ, ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళడం కానీ, కెరియర్ పరంగా ఏదో ఒక ముందుకు వెళ్ళడం కానీ, ఇట్లాంటివి కూడా మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే కొంతవరకు నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఉంటారు, మీరు ఏం చెయ్యాలి, అసలు ఏ స్టెప్ తీసుకోవాలి అనేది కూడా ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక రిలేషన్షిప్ వైజ్ కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ రిలేషన్షిప్లో మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్గా లేరు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఈ కార్డ్ ఎప్పుడు కనిపించిందో అది ఎలా ఉంటుందంటే, మీరు కొంతవరకు మీరు ఏదో సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. మీరు ఒక రకంగా మీరు వాళ్ళ నుంచి చాలా గ్యాప్లో, చాలా దూరంలో ఉన్నట్టు ఫీల్ అవటం కానీ, వాళ్ళు కూడా అదే విధంగా మీ నుంచి చాలా గ్యాప్లో ఉన్నట్టు ఫీల్ అవటం కానీ, ఇట్లా ఏదో ఒక దూరం అనేది మీ మధ్య ఉంది అని మీరు భావించుకోవడం, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఈ కార్డ్ కనిపించినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే, మీకు మీ యొక్క రిలేషన్లో ఎలా ఉంటుందంటే, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. మీకు సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఇద్దరు ఈక్వల్ అనే ఒక ఆలోచన కూడా రావాలి అనేది కోరుకుంటారు. కానీ వాటి రెండింటి మధ్య మీరు నలిగిపోతున్నారు. అంటే మీకు ఒక భద్రతతో కూడిన రిలేషన్, అది కూడా హ్యాపీగా ఈక్వాలిటీ ఉన్న రిలేషన్ కావాలి అనేది మీరు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏదంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ విషయంలో మీరు ఏదైనా ఒక ఇబ్బంది ఎదుర్కోవటం కానీ, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్లో మీరు ఉండటం కానీ, లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పరంగా, అంటే వాళ్ళ కెరియర్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం, లేకపోతే ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల
కొంతవరకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం, అంటే మీరు ఉంటారులే అనే ఆలోచనతోనే ఉండడం, మిమ్మల్ని పట్టించుకోకుండా ఆ పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇట్లాంటి విషయాలలో మీరు ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒక భద్రత మరియు సాహసానికి మధ్యలో మీరు నలిగిపోతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూయర్స్. అంటే ఏదో ఒకటి మీకోసం చెయ్యాలని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని నుంచి దూరంగా జాబ్ రిలేటెడ్గా కానీ వాళ్ళ కెరియర్ పరంగా కానీ మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్తే మీకేమనిపిస్తుంది? మేము వాళ్ళతో ఉండలేకపోతున్నాం, లేకపోతే వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి ఆలోచనలు మీలో ఉంటాయి అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంతే. మీరు మీ లైఫ్ కోసం మీరు ఏదైనా ఒక స్టెప్ ముందుకు తీసుకొని మీరు వెళ్ళి మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, ఇలా ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే మీ మధ్య ఉంటాయి. దాంట్లో మీరు అందువలన ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల మీ రిలేషన్లో హ్యాపీనెస్ని మీరు పొందలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూయర్స్. సో ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే మీరు అన్నీ కరెక్ట్గా వేలో వెళ్తాయి, మీరు హ్యాపీగా ఉండండి, ప్రతిదాన్ని కూడా విశ్వసించండి. అంటే మీకు మంచి జరుగుతుంది అని ఒక హోప్ అయితే మీకు ఉండాలి. మీరు ఒకరి కోసం ఒకరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా మమ్మల్ని రిలేషన్షిప్లో ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మోసం చెయ్యరు అనే ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ లైఫ్ అనేది కరెక్ట్ వేలో ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మీకు మెసేజ్ వ్యూయర్స్. ఇక కెరియర్ పరంగా ఇక్కడ ఫైనాన్షియల్ మనీ పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే 2 వేస్ మీకు మీ దగ్గరలో ఉంటాయి. మీకు 2 మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి అది ప్రస్తుతం మీరు ఉన్న కెరియర్లో మీరు ఉండిపోవటం కానీ, లేకపోతే కొత్తగా మీరు ఏదైనా చెయ్యాలి అని కోరుకోవటం కానీ, ఇట్లాంటివి 2 ఆప్షన్స్ అయితే మీకు ప్రతి వేలో ఉండబోతున్నాయి. అది బిజినెస్ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ ఏదో ఒకటి మీ మనీ రిలేటెడ్గా కానీ ఇట్లా 2 అనేది ఉంటుంది. మీరు ఏది మీరు ఎంచుకోవాలి అనే దాంట్లో మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు ముందుకు వెళ్ళాలా లేదా, మీరు ఇంకా ఎదగాలా లేదా, మీ వ్యాపారం ఉందనుకోండి దాన్ని విస్తరించాలా లేదా అనేది మీ యొక్క ఆలోచనలోనే ఉంటుంది. మీరు ఏదైనా చేస్తున్నప్పటికీ కూడా మీకు ఇక్కడ చక్కగా కలిసి వస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. నెక్స్ట్ ది ఎంపరర్ మనం కనుక మీ కెరియర్ పరంగా మీ యొక్క ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మనం చూసుకున్నట్లయితే వ్యూయర్స్ ఇక్కడ కెరియర్లో మీరు ఈ యొక్క ఎంపరర్ అనేది ఏంటంటే మీ యొక్క కృషి ఏదైతే ఉందో, మీరు ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది అనేది ఒకటి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ విజయాన్ని మీరు పొందగలుగుతారు. మీ విజయం తాలూకా ప్రతిఫలం ఏదైతే ఉందో అది మీరు తొందరలోనే పొందుతారు అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏకాగ్రతతో మరియు పట్టుదలతో మీరు ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయాలి అనుకుంటున్నారో అక్కడికి చేరుకొని ఆ పనులను అయితే మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే అది జాబ్లో మీరు పట్టుదలతో మీరు కోరుకునే జాబ్ని అయితే సాధించగలుగుతారు. కెరియర్ పరంగా మీరు ఇంకా ఏదైనా సాధించాలి అనుకుంటే అట్లాంటి అవకాశాలు కూడా మీకు రానున్నాయి. మీరు చక్కగా పక్కన వాళ్ళతోనూ, అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే ఏదైతే మీరు కెరియర్ ఉందో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళతో అందరితోనూ మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండడమే కాకుండా అందరికీ ఒక రోల్ మోడల్గా మీరు ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆ విధంగా మీరు ఆర్థికంగా ఒక చక్రవర్తి, అంటే ఒక కింగ్ ఎలా అయితే ఉంటారో అలా ఉంటారు. అంత బాధ్యతగా ప్రతి విషయాన్ని అంత ఆచరణాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళటం కానీ, ఏది ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టి మిగతా వాటిని నియంత్రించుకోగలగడం కానీ, మీరు అన్ని విషయాలలో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు అనే ఆలోచనతో ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అదే సమయంలో మీరు ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతున్న టైంలో మీరు దానిని ఎంతవరకు అవసరం అనే దాన్ని వెంటనే మీరు క్యాల్కులేట్ చేసుకుని అక్కడతో దాన్ని స్టాప్ చేసి ఫైనాన్షియల్గా కూడా మీరు సెక్యూర్డ్గా ఉండడానికి మీరు ఫ్యూచర్ కోసం మీరు ఆలోచనలు అయితే చేసుకోగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే ఒక మెసేజ్ వ్యూయర్స్. నెక్స్ట్ మనము చూసినట్లయితే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే మీ కెరియర్ పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే
ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఏ విషయమైనా సరే మిమ్మల్ని సవాల్ చేసే విధంగా ఉంటుంది. అంటే మీ యొక్క స్కిల్‌ని గానీ, మీ యొక్క ఆలోచనలు కానీ డెవలప్ చేసే విధంగా నేచర్ మీకు ఎట్లాంటి సవాళ్ళని ఇస్తుందంటే, అవి కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ మీరు వాటిని సున్నితంగా స్వీకరించి, మీరు ఎట్లా అయితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దాని మీద మీరు కాన్సంట్రేషన్‌తో వర్క్ చేయడం వల్ల మీరు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు. గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. మీకు ఒక మంచి వే అనేది పడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. అయితే ఇది మైనర్ ఆర్కానాలో కార్డ్ కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యాపారంలో మీరు ప్రశాంతంగా ఉండాలని తీసుకునే నిర్ణయాలు కూడా అవి ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా, అంటే మీరు ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మీకు ఒక సవాళ్ళుగా ఉంటాయి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని ఆ బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ప్రతిదీ కూడా కఠినంగా అనిపించినా కూడా దాని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మీకు మంచే జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఆలోచించి హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కూడా మీకు అన్నీ కలిసి వస్తుంది. అయితే ఫస్ట్ మీరు ఏమనుకుంటారంటే ఇది చాలా కష్టంగా ఉంది, దీంట్లో మేము సక్సెస్ సాధించలేము అన్నట్లు మీ ఆలోచన ఉన్నా కూడా చాలా కఠినమైన విధంగా మీకు అన్నీ అనిపిస్తాయి. కానీ మీ చేతిలోనే సక్సెస్ ఉంటుంది, మీకు ఫైనాన్షియల్గా కూడా కలిసి వస్తుంది అనేది ఇక్కడ మీకైతే తెలుస్తుంది వ్యూయర్స్. ఇంకా రిలేషన్షిప్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే మన రిలేషన్షిప్లో కూడా ఇక్కడ ఏం తెలుస్తుందంటే వ్యూయర్స్, మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళ కెరియర్ పరంగా కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, వాళ్ళు మిమ్మల్ని సంతోషపెట్టాలని, వాళ్ళు మీతో ఉండాలని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని స్ట్రాంగ్గా చేసుకోవాలని వాళ్ళు మీకు దూరంగా ఉన్నప్పటికీ మీకు ఎట్లా అనిపిస్తుందంటే, మిమ్మల్ని కొంచెం ముందే మనం అనుకున్నదే, మీకు ఈ 3 కార్డ్స్ కూడా అదే సేమ్ ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి వ్యూయర్స్. ఎట్లా అంటే వాళ్ళు మిమ్మల్ని నుంచి దూరంగా ఉన్నారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, లేకపోతే మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, ఇట్లా ఆలోచనతో మీరు ఉంటారు అనేది అయితే మీకు తెలుస్తుంది. కానీ భావోద్వేగాలు, అటాచ్మెంట్ పరంగా వాళ్ళు మిమ్మల్ని మీకు ఒక ఎమోషనల్గా మీకు వాళ్ళు కనెక్ట్ అయిపోయారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఈ మధ్య ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. మిమ్మల్ని వదులుకునే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు దూరంగా ఉన్నా, లేకపోతే మీతోనే ఉంటూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా, అది వాళ్ళ యొక్క వర్క్ పరంగా, వాళ్ళ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్ పరంగా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ పరంగా అంతే. కానీ వాళ్ళు ఏంటంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టాలి, లేకపోతే మీ నుంచి దూరంగా ఉండాలి, ఇట్లాంటి ఆలోచన వాళ్ళకి లేదు అనేది రిలేషన్షిప్ వైజ్ అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళు మీ యొక్క రిలేషన్ని ఎలా అంటే ఉన్నతంగా ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ని మీకు ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది కూడా వాళ్ళ ఆలోచన అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక మ్యారీడ్ కపుల్ అయితే మీ యొక్క లైఫ్లో ఇప్పుడు మీరు ఇంకా ఫ్యామిలీని బిల్డ్ చేసుకుని, ఇంకా మీరు పిల్లల్ని కనాలి, లేకపోతే ఇట్లా ఏదో ఒకటిని ఆలోచన, ఇంకా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుని మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారని యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ వ్యూయర్స్. సో ఇప్పుడైతే మనము పైల్ 1 చూసాము, ఇప్పుడు పైల్ 2 చూద్దాము. పైల్ 2లో మీరు అసలు మీ యొక్క పర్సన్ మీ గురించి ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు, మీ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అనేది అయితే మనం ఇక్కడ చూద్దాము. ఈ 2 క్వశ్చన్స్ని పైల్ 2లో చూద్దాము. సో వ్యూయర్స్, మీరైతే మీ విష్ని యూనివర్స్కి తెలియచేయండి. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందో మనము ఈ రీడింగ్లో తెలుసుకుందాం. మీరు బిలీవ్ చేయండి వ్యూయర్స్, బిలీవ్ చేస్తే తప్పకుండా మీకు ఒక మంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాస్ట్లో జరిగింది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ 1 వీక్, ఒక 10 డేస్లో మీ రిలేషన్షిప్ వైజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనము ఇక్కడ తెలుసుకుందాము. సో ఇప్పుడైతే పైల్ 2లో ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్స్ ఇస్తుందో యూనివర్స్ నుంచి, ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ 2 ఆఫ్ కప్స్, యూరోపన్ అండ్ 4 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఇప్పుడు మీ రిలేషన్షిప్ వైజ్ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారంటే, వాళ్ళైతే మీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అయితే మీకు రిప్రజెంట్ చేస్తుంది వ్యూయర్స్.
ఎట్లా ఉందంటే మీ రిలేషన్షిప్ వైస్ చూస్తే ఇక్కడ రీయూనియన్స్ జరుగుతాయి అనేది, అదే కాకుండా ఎవరైతే పాస్ట్లో ఒక చిన్న చిన్న గొడవల వల్ల కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ, లేకపోతే మీ యొక్క జాబ్ రిలేటెడ్గా ఏదైనా కెరియర్ పరంగా దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మనసుకు నచ్చిన వారు, లేదు మీ రిలేషన్షిప్లోనే ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు దూరంగా ఉండటం, ఇట్లా ఎవరైతే మీ యొక్క పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉన్నారో వారు తిరిగి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది, ఒక బలమైన సంబంధాన్ని పంచుకునే అవకాశం ఉంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది వ్యూయర్స్. ఇక్కడ యూనివర్స్ అయితే మీకు అదే మెసేజ్ ఇస్తుంది. మీరు ఒకరి పట్ల ఒకరు పరస్పరం ఇంట్రెస్ట్ ఉంటారు, మీ ప్రజెన్స్ని వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళ ప్రజెన్స్ని మీరు ఇష్టపడతారు. అయితే మీరు ఖచ్చితంగా ఇది రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, మీరు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ మైండ్లో ఉంది అనేది ఉంటుందంటే మీతో ఉండాలి, మీ ఎప్పుడు మీరే కావాలి, మీతోనే ఉండాలి, మీ ఆలోచనలే వాళ్ళ ఆలోచనలుగా ఉండడం. మీ యొక్క ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉంటే దానిని ఎంగేజ్మెంట్కి తీసుకువెళ్ళడం కానీ, లేదా మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని ఆలోచన పెట్టుకోవడం కానీ, ఇట్లా ఏదో ఒకటి స్టెప్ అనేది ముందుకు తీసుకోగలుగుతారు వాళ్ళు గట్టిగా అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కొంచెం రిలేషన్స్లో బ్రేక్ అయ్యి ఇబ్బంది పడి బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కలపబోతుంది, ఏదో ఒక సిచ్యువేషన్ మీ పార్ట్నర్ని మీ దగ్గరకు చేర్చబోతుంది అనేది అయితే ఇక్కడ స్ట్రాంగ్గా యూనివర్స్ మీకు ఒక మెసేజ్ని అయితే ఇస్తుంది. మీ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అది తదుపరి స్థాయికి, అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా పైకి వెళ్ళి మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ఒక గొప్ప శుభశకునం అని ఇక్కడ అయితే మీకు తెలుస్తుంది. మీరు ఏది తీసుకున్నా కూడా దానిని ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళు నిబద్ధతతో మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని, మీతోనే లైఫ్ అంతా ఉండాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ ఆలోచన అదే విధంగా ఉంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూయర్స్. ఇక్కడ ఈ దిహిరా పంత్ కూడా మీకు ఇది మేజర్ ఆర్కానాల కార్డు, ఇది కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది వ్యూయర్స్. ఈ కార్డ్ కనిపించినప్పుడు ఏంటంటే మీ సంబంధం, మీ రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక నిబద్ధతతో కొత్తగా ముందుకు వెళ్ళాలి, ఇంకా న్యూగా మీరు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక కట్టుబాటుతో మీరు ముందుకు వెళతారు అనేది, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ పార్ట్నర్ అయితే మీకోసం ముందుకు తీసుకువెళ్ళడం, మీ రిలేషన్ని మీ ఇద్దరి మధ్య ఒక మంచి ఏదైతే పాస్ట్లో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడి మీరు ఒక మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలి అనుకోవడం, మ్యూచువల్గా మీరిద్దరూ ఒకరికి పట్ల ఒకరు ఇంట్రెస్ట్ చూపించడం, ఇట్లాంటి ఆలోచనలు మీలో ఉంటాయి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే ఒక నిబద్ధతతో, అంటే ఒక సిస్టమాటిక్ వేలో మీరు మిమ్మల్ని ముందుకి, మీ రిలేషన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అయితే మీ యొక్క సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కోరుకుంటున్నారో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది బికాస్. అంతేకాకుండా ఒక సెక్యూర్డ్ ఒక లైఫ్ స్టైల్ మీకు ఇవ్వాలి, మీ మీద ఏ ప్రేమ అయితే చూపిస్తున్నారో ఆ ప్రేమ ఒక టెంపరీ బేసిస్ మీద కాకుండా ఒక సెక్యూర్డ్ లవ్ని మీ మీద చూపించాలి, మీకు ఒక అంత ఇవ్వాలి, అంత ప్రేమని ఇవ్వాలి, అంత మీ లైఫ్ని అంత సిస్టమాటిక్ వేలో మీరు కోరుకున్న విధంగా లైఫ్ లాంగ్ మీరు ఎంత కాలం అయితే రిలేషన్లో ఉంటారో అంతవరకు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన అనేది, మీ యొక్క భద్రతపై వాళ్ళ ఆలోచన ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. ఇక నెక్స్ట్ 4 ఆఫ్ కప్స్ని కనుక మనం చూసినట్లయితే, గతంలో మీ రిలేషన్స్లో ఏవైతే మీరు ఇబ్బందులు పడ్డారో, గతంలో మిమ్మల్ని మీ పార్ట్నర్ ఏదైతే ఇబ్బంది పెట్టారో, వేటి వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిందో, వేటి వల్ల మీ రిలేషన్ అనేది స్ట్రగల్స్ ఫేస్ చేసిందో, అందువలన వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచనగా ఇప్పుడైతే ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. గత తప్పిదాలకు వాళ్ళు బాధపడుతూ, అమ్మో ఇంకొకసారి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే ఈ రిలేషన్షిప్ పోతుంది, వాళ్ళ మనసులో మన మీద కోపం ఎక్కువైపోతుంది, లేకపోతే ఈ గ్యాప్ ఇంకా ఎక్కువైపోతుంది అనే భయం వాళ్ళలో ఉంటుంది. సో దానిని వాళ్ళు పశ్చాత్తాపడతారు, ఇంకోసారి ఇట్లాంటివి చేయకూడదు, మీతోనే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ అనేది వాళ్ళ కోరిక. సో వాళ్ళు ఏంటంటే పాస్ట్లో ఏవైతే జరిగాయో వాటిని ఆలోచించుకొని వాళ్ళు ఇంకా మీదటి ఇట్లాంటివి జరగకూడదు,
అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మీ రిలేషన్‌లో వాళ్ళు ఆత్మ సంతృప్తిని పొందాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గతంలో ఏదైతే తప్పులు జరిగాయో, అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, కెరియర్ పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వాలి, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఎవరో ఒకరు వాళ్ళని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీ నుంచి దూరం చేయడం కానీ, ఇట్లా ఏదైతే మీ మధ్యలో ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయిందో ఆ గ్యాప్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక సెక్యూర్ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నారు, సెక్యూర్ లవ్ని అందించాలి అనుకుంటున్నారు. అది కాకుండా మీరు ఏదైతే నష్టపోయారో అది మళ్ళీ మీరు తలుచుకొని మళ్ళీ ఎక్కడ అది రిపీట్ అవుతే మళ్ళీ వాళ్ళని దూరం చేసుకుంటారేమో అనే భయం కూడా వాళ్ళలో ఉంది. కాబట్టి ఏదైతే జరిగిందో దానిని అంతటినీ వాళ్ళు రెక్టిఫై చేసుకుని వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ మీకు మీ యొక్క లవ్ని, ఎఫెక్షన్ని, మీ ప్రెజెన్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూయర్స్. సో ఇదైతే ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వ్యూయర్స్. మీకు ఈ వీడియో యూస్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.